ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం శ్రీ అష్టలక్ష్మి దేవతాయై నమో నమ. అందరికీ నమస్తే. అందరికీ దీపావళి శుభాకాంక్షలను తెలియచేస్తూ, దీపావళి ఈ రోజున ఈ స్తోత్రంతో అష్టలక్ష్మి అమ్మవార్లందరూ మీ ఇంట నిలిచి మీకు అష్ట ఐశ్వర్యాలను, సకల శుభాలను, సౌభాగ్యాలను, విజయాలను అన్నిటినీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముఖ్యమైన స్తోత్రం గురించి మీకు ఇప్పుడు తెలియచేస్తాను. ఈ స్తోత్రం అష్ట కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే స్తోత్రం. లక్ష్మీదేవి యొక్క 8 రూపాలను స్తుతిస్తూ చేసే స్తోత్రమే అష్టలక్ష్మి స్తోత్రం. ఈ అష్టలక్ష్మి స్తోత్రం గురించి, అష్టలక్ష్మి అమ్మవార్ల యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్ట అంటే 8, అష్ట కష్టాలు అంటే 8 రకాల కష్టాలను తొలగించే శక్తి ఆ అష్టలక్ష్మి దేవతలకే ఉంటుంది. అష్టలక్ష్మి దేవతల్లో మొదటి లక్ష్మీ దేవత ఆదిలక్ష్మి. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువు తీరి ఉంటుంది ఆదిలక్ష్మి. లక్ష్మీదేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం. ఈమెని ఇందిరాదేవి అని కూడా పిలుస్తారు. సృష్టి శక్తిని సూచించే లక్ష్మీదేవి యొక్క ప్రాథమిక రూపమే ఆదిలక్ష్మీ దేవి. ఈ ఆదిలక్ష్మీదేవిని పూజించడం వల్ల శాంతిని మరియు ఆనందాన్ని పొందుతాము. అష్టలక్ష్మి స్తోత్రం. ఆదిలక్ష్మి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాసిని వేదనుతే పంకజవాసిని దేవస పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం, ఆదిలక్ష్మి సదపాలయ మాం. ఈ ఆదిలక్ష్మి స్తోత్రంలో ఏమి చెప్తున్నారంటే, ఓ ఆదిలక్ష్మి, నువ్వు మంచివాడిచే పూజించబడతావు. మంత్రముగ్ధురాలివి, మాధవుని భార్యవు మరియు చంద్రుని సోదరివి. బంగారంతో నిండి ఉన్నావు. ముని మరియు వారి అనుచరులచే ప్రశంసించబడతావు. మోక్షాన్ని ప్రసాదిస్తావు. నీ వాక్కులు ఆనందాన్ని కలిగించేవి. వేదాలచే ప్రశంసించబడిన దేవత కమలంలో నివసిస్తావు. మంచి గుణాలను ప్రసాదిస్తావు. ఆహ్లాదకరమైన హృదయంను కలిగి ఉన్నావు. విజయము నీకు విజయం. మధుసూదనుని ప్రియమైన పత్ని ఆదిలక్ష్మీదేవి, దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు అని అమ్మవారిని కోరుకుంటూ ఈ స్తోత్రము చేయబడింది. అష్టలక్ష్మి దేవతల్లో ఆరాధించవలసిన 2వ దేవత ధాన్యలక్ష్మి. ధాన్యము అంటే పండించిన పంట. అంటే ఈ రూపంలో మనము ఈ శక్తిని, ఈ దేవతను పూజించడం వల్ల మనము జీవించేందుకు కావలసిన ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. పంటలు సరిగ్గా పండాలన్నా, అతివృష్టి అనావృష్టి రాకుండా ఉండాలన్నా ఆ తల్లి అనుగ్రహము తప్పకుండా ఉండాల్సిందే. ధాన్యలక్ష్మి. అయికలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం, ధాన్యలక్ష్మి సదపాలయ మాం. ధాన్యలక్ష్మి
స్తోత్రంలో కలియుగ దోషాలను నాశనం చేసే తల్లి, మధుసూదనుడికి ప్రియమైన దేవి, వేదాలలో వ్యక్తీకరించబడిన దివ్య రూపంతో ఉన్న ధాన్యలక్ష్మి దేవి, క్షీర సముద్రం నుండి శుభకరమైన రూపంతో జన్మించావు. మంత్రస్వరూపిణి, మంత్రాల్లో నివసిస్తావు, శుభాన్ని ప్రసాదిస్తావు, కమలంలో నివసిస్తావు, దేవగణాలకు ఆశ్రయమిచ్చే పాదాలు నీవి. నీకు విజయం తల్లి. మధుసూదనుడికి ప్రియమైన పత్ని అయిన ధాన్యలక్ష్మీదేవి, దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు అని ఆ ధాన్యలక్ష్మి అమ్మవారిని ఈ స్తోత్రం ద్వారా కోరుకుందాం. అష్టలక్ష్మి దేవతల్లో 3వ రూపము ధైర్యలక్ష్మి. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే వారితో సమస్య ఉండదు, కానీ చిన్న కష్టం రాగానే కృంగిపోయే వారితోనే పెద్ద సమస్య. ఇలాంటి వారు ప్రార్థించాల్సింది ధైర్యలక్ష్మిని. ధైర్యలక్ష్మికి సంబంధించిన ఒక కథ చెబుతాను. ఒక మహారాజు గ్రహస్థితి బాగుండక అష్టలక్ష్మి దేవతలు అందరూ ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళిపోతుంటారు. చివరిగా వెళ్ళిపోతున్న ధైర్యలక్ష్మిని తనను విడిచి వెళ్ళొద్దని వేడుకున్నాడు ఆ రాజు. అందరూ వెళ్ళిపోయినా ఒకని అనుగ్రహం ఉంటే చాలు, మళ్ళీ వారందరినీ పొందగలుగుతాను అని ఎంతో విశ్వాసంగా చెబుతాడు. అంటే ధైర్యం ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. ఆ ధైర్యంతో ఆ సమస్యను తీర్చుకోగలుగుతారు. ధైర్యలక్ష్మి. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి, మంత్రస్వరూపిణి మంత్రమయీ, సురగణ పూజిత శీఘ్రఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే, భవభయహారిణి పాప విమోచని, సాధుజనాశ్రిత పాదయుతే, జయ జయ హే మధుసూదన కామిని, ధైర్యలక్ష్మి శరపాలయ మాం, ధైర్యలక్ష్మి శరపాలయ మాం. ధైర్యలక్ష్మి స్తోత్రంలో ఆ ధైర్యలక్ష్మి అమ్మవారిని ఈ విధంగా కొనియాడుతూ ప్రార్థించారు. ఏమిటంటే, మహారూపంలో ఉన్న మహాదేవి, విష్ణుపత్ని, భృగు మహర్షి కుమార్తె అంటే భార్గవి అని పిలువబడే ఓ తల్లి, మంత్రాల స్వరూపిణివి మరియు సురగణాలచే అంటే దేవతలచే, ఆ దేవతల గణాలచే ప్రశంసించబడిన దేవతవు. త్వరగా శుభాలను ప్రసాదిస్తావు, అంతర్గత జ్ఞానాన్ని ప్రకాశవంతం చేస్తావు, శాస్త్రాలచే ప్రశంసించబడతావు, భయాలను తొలగిస్తావు, పాపాల నుండి విముక్తి కలిగిస్తావు, హరిపాదాల చెంతకి చేరుస్తావు. ఓ ధైర్యలక్ష్మి దేవి, దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు అని కోరుకోవడం. అష్టలక్ష్మి దేవతా స్వరూపాల్లో గజలక్ష్మి దేవత. క్షీరసాగర మదనం సమయంలో సముద్రుడి కుమార్తెగా ఉద్భవించింది గజలక్ష్మి. 2 ఏనుగులు అమ్మ పక్కన నిలబడి జలధారని వర్షింపచేస్తుంటాయి. ఇక్కడ ఏనుగులను గణపతి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించడం వల్ల ఇల్లు, వాహనాలు సమకూరుతాయి. గజలక్ష్మి. జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయీ, రత గజ తురగ పదాది సమామృత, పరిజన మండిత లోకనుతే, హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారణ పాదయుతే, జయ జయ హే మధుసూదన కామిని, గజలక్ష్మి రూపేణ పాలయ మాం, గజలక్ష్మి రూపేణ పాలయ మాం. గజలక్ష్మి స్తోత్రంలో అమ్మవారి గురించి ఈ విధంగా కొనియాడుతూ కోరుకున్నారు. ఏమిటంటే, ఓ దేవత, దుష్ట విధిని
నాశనం చేస్తావు, అంటే ఆ చెడ్డ కర్మలను అన్నిటిని కూడా తీసేస్తావు. మధుసూదనునికి ప్రియమైన పత్నివి, అన్ని కోరికలను తీరుస్తావు. రథాలు, ఏనుగులు, అశ్విక దళము మరియు పదాతి దళము నీతో పాటు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలచే పూజించబడతావు. హరిహర మరియు బ్రహ్మచేత పూజించబడతావు మరియు సేవించబడతావు. నెరవేరని కోరికలను, ఆందోళనలను తొలగిస్తావు. అలాంటి పాదాలు కలిగి ఉన్నావు. మధుసూదనుని ప్రియమైన పత్ని ఓ గజలక్ష్మీదేవి, దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు అని అమ్మవారిని ఈ స్తోత్రం ద్వారా కోరుకోవాలి. అష్టలక్ష్మి దేవతల్లో సంతాన లక్ష్మి. ఈ దేవత సంతానలేమి సమస్యను తీరుస్తుంది, మంచి సంతానాన్ని ప్రసాదిస్తుంది. సంతానం ఉన్నవారికి పిల్లలను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండేలా దేవత అనుగ్రహిస్తుంది. సంతాన లక్ష్మి. ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్తిని జ్ఞానమయీ గుణగణ వారిది లోకహితైషిని స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదపాలయ మాం సంతాన లక్ష్మి సదపాలయ మాం. అష్టలక్ష్మి దేవతల్లో విజయలక్ష్మి దేవి. తలపెట్టిన ప్రతి పనిలోనూ జీవితంలోనూ విజయము సాధించాలంటే విజయలక్ష్మి అనుగ్రహము ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఆ విజయాలను, ఆ సక్సెస్ను ప్రసాదిస్తుంది ఈ విజయలక్ష్మి అమ్మవారు. అలాగే మనకు అన్ని రంగాల్లో మనకు విజయాలను ప్రసాదిస్తుంది విజయలక్ష్మి. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయీ అనుదినమచిత కుంకుమరూసర భూషిత వాసిత వాద్యనుతే కనకదరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదపాలయ మాం విజయలక్ష్మి సదపాలయ మాం. విజయలక్ష్మి స్తోత్రంలో అమ్మవారిని ఈ విధంగా కొనియాడుతూ ప్రార్థిస్తారు. ఏమిటంటే, కమలంపై కూర్చున్న దేవత మంచి విధిని, అంటే మంచి కార్యాలను ప్రసాదిస్తావు. అంతర్గత జ్ఞానాన్ని ప్రకాశవంతం చేస్తావు. సంగీత స్వరూపము కుంకుమతో అలంకరించబడతావు. ఆ కుంకుమను భక్తులు పూజించడానికి ఉపయోగిస్తారు. సంగీత వాయిద్యాలతో వినోదాన్ని పొందుతావు. ఆదిశంకరుడు కనకధార స్తుతి ద్వారా నీ పాదాలను స్తుతిస్తారు. ఆ పాదాలు మహిమాన్విత పాదాలు. విజయం తల్లి. మధుసూదనుడి ప్రియమైన పత్ని విజయలక్ష్మీదేవి, దయచేసి నీ దయతో నన్ను పరిపాలించు అని ఈ స్తోత్రం ద్వారా కోరుకోవాలి. అష్టలక్ష్మి దేవతల్లో విద్యాలక్ష్మి. ఆధ్యాత్మికము, భౌతికము ఎందులో ఏ విద్య అయినా అందులో అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే విద్యాలక్ష్మి దేవి అనుగ్రహము ఉండాల్సిందే. అంటే దైవానుగ్రహము పొందాలన్నా, అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి వర్క్లోనూ ఆ పనులు లేదా ఆ వర్క్స్ అవ్వడానికి కావలసిన ఆ జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళేది విద్యాలక్ష్మి దేవత. కాబట్టి విద్యార్థులకి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసే ఆ కార్యానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించి ఆ కార్యము, ఆ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తుంది విద్యాలక్ష్మి అమ్మవారు. విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయీ మణిమయభూషిత కర్ణ విభూషణ శాంతి సమామృత హాస్యముఖే నవనిధిధాయిని కలిమలహారిణి కామిత ఫలప్రదహస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం విద్యాలక్ష్మి సదా పాలయ మాం. అష్టలక్ష్మి స్తోత్రంలో ధనలక్ష్మి అమ్మవారు. ధనలక్ష్మి అంటే సంపద, బంగారంతో పాటుగా ప్రకృతి నుంచి లభించే ప్రతి వస్తువు కూడా, అంటే పచ్చని చెట్లు, ఫలవంతమైన చెట్లు, సమృద్ధిగా కురిసే వర్షాలు, ఇవన్నీ కూడా సంపదే. ధనలక్ష్మి ధిమి ధిమి దింధిమి 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 ధుందుభినాదసు పూర్ణమయీ గుమ గుమ గుంగుమ 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 శంఖనినాదసు వాద్యనుతే వేద పురాణితిహాససు పూజిత వైదిక మార్గ ప్రదర్శయతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. అష్టలక్ష్మి స్తోత్రంలో ధనలక్ష్మి అమ్మవారిని ఈ స్తోత్రం ద్వారా ఈ విధంగా వేడుకుంటారు. ఏమిటంటే, దుందుబి నుండి వచ్చే దిమి 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 వంటి శబ్దాలతో నిండిన లేదా చుట్టుముట్టబడిన దేవత శంఖాలను ఊదడం ద్వారా మరియు వివిధ వాయిద్యాల నుండి గుమ 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 వంటి శబ్దాల ద్వారా స్తుతించబడే మరియు పూజించబడే తల్లివి. వేదాలు, పురాణాలు మరియు ఇతిహాసాలచే ప్రశంసించబడినావు. నీ క్రియల ద్వారా, నీ పనుల ద్వారా ధర్మ మార్గాన్ని చూపిస్తావు. నీకు విజయం. మధుసూదనుని ప్రియమైన పత్ని ఓ ధనలక్ష్మీదేవి, దయచేసి మమ్మల్ని అనుగ్రహించు, నీ దయతో మమ్మల్ని పాలించు, పరిపాలించు అని అమ్మవారిని ఈ స్తోత్రం ద్వారా కొనియాడుతూ అమ్మవారిని వేడుకో. అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణువక్షస్థలరూఢే భక్తమోక్షం ప్రదాయిని శంఖచక్ర గదాహస్తే విశ్వరూపిణి తే జయః జగన్మాతే చ మోహిని మంగళం శుభమంగళం. అష్టలక్ష్మీ స్తోత్రం సంపూర్ణం. చివరగా అష్టలక్ష్మీ స్తోత్రము ఏమి తెలియజేస్తుందంటే, అమ్మ, కోరినవన్నీ ప్రసాదిస్తావు. విష్ణువు భార్యవు, ముక్తిని ప్రసాదిస్తావు. శంఖము, చక్రము, గదం చేతుల్లో ధరించి విశ్వస్వరూపిణి అయిన అష్టలక్ష్మిని నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఓ విశ్వదేవత, అందరూ క్షేమంగా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి అని ఈ స్తోత్రం ద్వారా అమ్మవారిని ఈ విధంగా వేడుకోవాలి. ఈ అష్టలక్ష్మి స్తోత్రం చేయడం వల్ల షోడశ ఫలాలు అంటే 16 ఫలాలు మనకు లభిస్తాయి. అవి ఏమిటంటే కీర్తి, జ్ఞానము, ధైర్యము, బలము, విజయము, సత్సంతానం, యుద్ధ నైపుణ్యం, బంగారము, ఇతర సంపదలు, సంతోషము, భౌతిక సుఖాలు, తెలివితేటలు, అందము, విద్యాభివృద్ధి, ఉన్నత విలువలు, ధ్యానము, నీతి నియమాలు, మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు, వీటన్నిటిని కూడా మనము పొందవచ్చు.